ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి పండగంటే అందరికీ స్వీట్ తయారు చేసుకోవటం ఒక ఆచారం. అవును. మనందరి ఆరోగ్యానికి ఉపయోగపడే ఫిర్నీ స్వీట్ ఎలా చేసుకోవాలి ఈరోజు స్పెషల్గా చూద్దాం. డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగానే ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ మీరు ఆరు బయట చేద్దామని డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఈ ఫిర్నీని ఎందుకు ఎంచుకున్నారు? మరి సాంప్రదాయాన్ని మర్చిపోకూడదమ్మా. మరి సంక్రాంతి కంటే కొత్త బియ్యం వస్తాయి. అవును. మరి కొత్త బియ్యంతో ఎన్ని రకాల నూనెలో దేవిన పిండి వంటలు చేసినా సాంప్రదాయబద్ధమైన బియ్యంతో చేసే పిండి వంట చాలా చాలా మంచిది. అది కూడా పండగంటే ఆరోగ్యానికి హాని లేని విధంగా చేస్తే బాగుంటుందని ఓకే స్పెషల్ గా చేయబోతున్నాం. మరి ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? సాంప్రదాయంగా అయితే ఇప్పుడే ఫ్రెష్ గా పండిన పాలిష్ పట్టకుండా ముడి బియ్యాన్ని మనం తీసుకుని చేస్తున్నాం ఈ రోజున. ఫిర్నీ మంచి రుచిగా ఉండాలంటే పాలు చాలా చిక్కగా ఉంటే బాగుంటుంది అనమాట. అవును. మరి పంచదార బదులుగా మనం తేనె ఉపయోగిస్తున్నాం ఇక్కడ. దీనితో పాటు ఎక్కువగా న్యాచురోపతి విధానంలో అన్నిటికంటే అతి బలమైన ఆహారాలు, అతి రుచికరమైన ఆహారాలు డ్రై నట్స్, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వీటన్నిటిని ముక్కలు కట్ చేసి మనం తీసుకుంటున్నాం. అట్లాగే యాలకు పొడి సువాసన కోసం, మంచి కలర్ గా ఫిర్నీ రావటం కోసం కుంకుమ పువ్వుని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అవును. చాలా సింపుల్ ఐటమ్స్, ఇందులో హాని కలిగించే ఏమీ లేవు. అన్ని ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేవి, మంచి రుచినిచ్చేవి మాత్రం ఉన్నాయి. మరి డాక్టర్ గారు మీరు చూపించిన పదార్థాల్లో ఫిర్నీకి ఎన్ని పాలకి ఎన్ని బియ్యం ఉపయోగించాలో కూడా చెప్తారా? మామూలుగా అయితే అన్నం వండుకునేటప్పుడు బియ్యానికి 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు పోస్తాం. మరి ఇక్కడైతే 1కి 3 వంతులు పోయాలి పాలు నీళ్ల బదులుగా. అందుకని మనం 1/4 కేజీ బియ్యం తీసుకుంటున్నాం అమ్మ. ఇక్కడ లీటరు పాలు పోసేస్తాం. ఓకే. నూనెతో పిండి వంటలు లేనప్పుడమ్మా బియ్యంతోనూ పెసరపప్పుతో నీటితో పరమాణం, అవును, క్షీరాణం ఇట్లాంటివే చేసేవారు. మామూలుగా అయితే బియ్యాన్ని డైరెక్ట్ గా వేసేసి ఉడికిస్తారు పాలల్లో. ఇక్కడ ఫిర్నీ తయారు చేయడానికి ఏం చేయాలంటే మనం తీసుకున్న ముడి బియ్యాన్ని ముందుగా నీళ్ళల్లో వేసి నానపెట్టాలి. నానపెడితే గానీ మనం మెత్తగా ఆ బియ్యం పేస్ట్ లాగా చేయాలి కాబట్టి అవును, అలా ఫిర్నీ చేయడానికి ముందు మనం నానపెట్టుకుందాం. తప్పకుండా. మనం ముడి బియ్యాన్ని నీళ్లు పోసి నానపెట్టాం. 1 గంట నాననివ్వాలమ్మా. నానిన తర్వాత ఆ ముడి బియ్యాన్ని మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకుంటేనే ఫిర్నీకి చాలా కమ్మగా తాగేయటానికి చాలా మంచి కన్వీనియంట్ గా ఉంటుందమ్మా. చిక్కగా బాగుంటుంది, టెక్స్చర్ బాగుంటుంది. అలాగే ముడి బియ్యంతో పాటు మరొకటి నానబెట్టాలి. మంచి కలర్ కోసం మనం కుంకుమ పువ్వు ఉపయోగిస్తున్నాం. ఆ కుంకుమ పువ్వులో కూడా పాలేసేసి నానపెట్టేసుకుంటే వీటిని కూడా ఫిర్నీలో తర్వాత పోయటానికి రెడీగా ఉంటాయి. నానబెట్టుకుంటే రంగు బాగా దిగుతుందమ్మా. ముడి బియ్యం నానిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి మనం మెత్తగా పేస్ట్ చేసి దాన్ని తీసుకున్నాం. ఫిర్నీ తయారు చేయడానికి ముందుగా ఇక స్టవ్ వెలిగించుకుని పాలు పొయ్యి మీద పెట్టి పాలు మరగనిద్దాం. పాలు మరగనిస్తే బాగుంటుంది, మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి. మరి ఫిర్నీ కమ్మగా ఉండాలంటేనమ్మా పాలు బాగా మరగాలి. మీరు సాధారణంగా పండగ వస్తే గనక పండగ పూట స్పెషల్ రెసిపీ తింటూ ఉంటారా? నేను 2016కి ముందు మా ఇంటికి వెళ్ళినప్పుడు సంక్రాంతి పండగకు మాత్రం తప్పనిసరిగా ఉప్పు వేసిన ఆహారాలు తినేవాడిని. 2002 నుంచి 2016 వరకు తిన్నాను. అంతకుముందు 93 నుంచి 2002 వరకు పండగ అయినా తినలేదు. మళ్ళీ ఇప్పుడు 2016 పుష్కరం నుంచి మళ్ళీ వచ్చే పుష్కరం దాకా పండగ అయినా తినకూడదని పెట్టుకున్నానమ్మా. మరి ఫిర్నీ రెసిపీకి కాస్త పాలు మరిగితే సరిపోతుందని చెప్పారు కదా? అవునమ్మా. చూద్దామా మరిగా లేదు? అలాగేనమ్మా, మరిగాయమ్మా. ఓకే. పేస్ట్ వేసేటప్పుడు కొద్దిగా నీళ్లు గాని పాలు గాని కలుపుకుంటూ పలచగా చేసి పోస్తే ఆ బియ్య పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అవునవును, ఇది వేడి పాలు కాబట్టి ఉండలు కట్టే అవకాశం ఉంది. చూశారు కదా, అట్లా
ఆ బియ్య పిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలిసేటట్లుగా అట్లా స్పూన్తో చేసేస్తే బాగా లిక్విడ్ లాగా వచ్చేసింది బియ్య పిండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం మరిగిన పాలల్లో మెల్లగా పోయాలమ్మా. నేను బియ్య పిండి పోస్తాను, మీరు మెల్లగా కదుపుతుండమ్మా. తప్పకుండా. చక్కగా ఇట్లా కదుపుతూ పోస్తుంటే ఉండలు కట్టకుండా బాగుంటుంది. ఇప్పుడు ఫిర్నీకి నా హస్తంతో పాటు మీ హస్తం కూడా పడిందమ్మా, ఇంకా బాగుంటుంది ఈరోజు స్పెషల్గా. వదిలేస్తే అడుగునే బియ్య పిండి అంటుకుంటుందమ్మా. అవును. పైగా మనది ఇత్తడి పాత్ర కాబట్టి త్వరగా అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. పాలల్లో బియ్య పిండి ఉడికి చూసారుగా ఎంత చిక్కగా వచ్చిందో, ఇలా వచ్చే వరకు మీరు ఉడకనివ్వాలమ్మా. మామూలుగా దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే 6వ నెల 7వ నెల పిల్లలకి అన్నప్రాసం చేసిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసి నోట్లో పెడతారు చూసారా, సేమ్ ఈ ఫిర్నీని చంటి పిల్లలకి పెట్టినట్టుగా పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి భలే బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి షుగర్ బదులుగా తేనె యాడ్ చేద్దామా డాక్టర్ గారు? తేనె వేయాలమ్మా. కుంకుమ పువ్వు పాలలో నానబెట్టింది కూడా వేస్తే మంచి కలర్ఫుల్ గా ఫిర్నీ తయారవుతుంది. మీరు వేయండి అమ్మా, నేను కలుపుతాను తేనె. తేనె బాగా కలిసింది. మామూలుగా తేనె నొక్కదాన్నే అమృతం అని అంటారమ్మ. మృతము లేనిది అంటే మరణం లేనిది. అంటే అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి అమృతంతో మనం ఈరోజు ఈ ఫిర్నీ తయారు చేసుకుంటున్నాం. న్యాచురల్ కలర్ కుంకుమ పువ్వు అందులో పోయిండమ్మా. అసలు ఒరిజినల్ కలర్ ఎంత బాగుంటుందో చూడండి కుంకుమ పువ్వుది. మామూలుగా పరమాణాలు అయితే జీడిపప్పులు వేస్తారు, కానీ ఇక్కడ ఫిర్నీకి స్పెషల్గా జీడిపప్పులు వేయకుండా కానీ బాదం పప్పుల ముక్కల్ని పిస్తాల్ని ముక్కలుగా కట్ చేసేసి ముందే కాస్త మేగడలో దోరగా వేపించి పెట్టుకున్నామమ్మా. మంచిగా రోస్టెడ్ అన్నమాట. రోస్టెడ్ వాటిని గనక ఇప్పుడు ఫిర్నీలో వేసేస్తే తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఓకే. వేపించిన బాదం పప్పు ముక్కలు ఇవి, పిస్తా పప్పు ముక్కలమ్మ ఇవి. అంటే మామూలుగా తక్కువ వేస్తారు, మనం ఎక్కువ మోతాదు వేస్తున్నాం. ఇందులో యాలకి పొడి సువాసన కోసం పైన చల్లేస్తున్నామమ్మా. ఎక్కువ డ్రై నట్స్ వేస్తే ఎంత బాగుంటుంది ఫిర్నీ. కాస్త కాస్ట్ అనుకోకుండా ఎంత తిన్నా ఈ డ్రై నట్స్ లో 0 కొలెస్ట్రాల్ కదమ్మా. అవును. రుచికి రుచి, బలానికి బలం. ముడి బియ్యం కాబట్టి కాస్త ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అవునమ్మా. రెడీ అయిపోయినట్టుంది డాక్టర్ గారు. అవునమ్మా. స్పెషల్ వంటకం ఫిర్నీ ఎలా ఉందో ఇద్దరం టేస్ట్ చూసి చెప్తే వాళ్ళు కూడా వెంటనే ట్రై చేసేస్తారు. తప్పకుండా డాక్టర్ గారు, నేనే వెయిట్ చేస్తున్నా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి. చాలా బాగుంది సార్, నాకైతే నచ్చింది. మంచిగా ఆ గ్రెయిన్స్ అనేవి బాగా తగులుతున్నాయి. అంటే పేస్ట్ మరీ పేస్ట్లా కాకుండా గ్లాస్లో పోసుకుని తాగేటట్టు కాకుండా మంచి టెక్స్చర్ ఉంది, అందుకని బాగా వెళ్తుంది. అండ్ తీపి కూడా మరీ మొహం మొత్తేటట్టు లేకుండా ఎంత ఎక్కువ అన్నా తినొచ్చు ఈ ఫిర్నీని, అంత బాగుంది. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు పరమాణం తిన్నాం, కానీ ఈ ఫిర్నీ అనేది మొట్టమొదటిసారి మరి మీరు అడగటం, మరి జీ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ ఫిర్నీ స్పెషల్గా భోగి పండుగ రోజున చేసి చూపించడం ద్వారా నేను తినే అవకాశం కలిగింది. తేనెతో చేశాం కదా, నోట్లో పెట్టుకుంటే కలిసిపోతూ చాలా చాలా బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.